అన్న ఒక మ్యాగజైన్ ఒక చాయ్ అన్న. దీని అమ్మ రోజు రోజుకి రేట్లు పెరిగిపోతున్నాయి. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కానీ తగ్గేలేవు రేట్లు. వెంటనే ఒక పాన్ షాప్ పెట్టాలి. మన వల్ల కాదులే. ഉത്തപ്പം വേണോ പിന്നെ ബോണ്ട വേണോ ഇത്താക്കുചേട്ടൻ തന്ന പുട്ടു വേണോ చెప్పురా. రే మావా గేమ్ ఆడదాం రారా. అరే నేను మినిమం 10,000 బెట్ అయితేనే ఆడతారా, లేకపోతే లేదు. ఎదవ ఓవరాక్షన్లు చేయకు. పోయినసారి దొబ్బెట్టిన 5,000 ఇంకా ఇవ్వలేదు నువ్వు. పాత విషయాలు ఎందుకు లేరా, సరే ఆడుతుందా. దరిద్రపి ఎదవా రా మూసుకొని. ఊరిని నా దగ్గర దిగుతారంటారా మీరు అందరూ, నన్నే మింగండి. వన్ ఎయ్యరా. అరే అయిపోతుంది చా నీ అమ్మ ఛీ మొత్తం పోయింది. కాసేపు ఇదేం చదువుకున్నాం. ఈ మధ్య మ్యాగజైన్లో నేరాలు ఘోరాలే కాదు, పేషెంట్లు అడిగే ప్రశ్నలు, దానికి డాక్టర్లు ఇచ్చే సమాధానాలు కూడా మామూలుగా లేవు. ఈరోజు ఏం అడిగారో చూద్దాం. మొదటి ప్రశ్న. డాక్టర్ గారు నమస్తే, నా పేరు రమణ. నా పెళ్ళం వల్ల నాకు రోజు మనశ్శాంతి లేకుండా పోతుంది, ఏం చేయమంటారు? లీటర్ కిరసనాలు పోసి తగలెట్టాయి, దరిద్రం వదిలిపోద్ది. అయినా పెళ్ళం ఉండగా ఎవరు శాంతి దగ్గరికి వెళ్తారంటాడేంటి? అంకులు మామూలుడు కాదు. రెండవ ప్రశ్న. డాక్టర్ గారు నమస్తే, నా పేరు పాపారావు. నా భార్యకి నాకు గొడవలు అవుతున్నాయి, చంపేద్దామంటే కేసు అవుతుందో అని భయంగా ఉంది, ఏం చేయమంటారు? బీహార్ నుంచి మనుషులు పిలిపించి లేపించాయి. ఏ అమ్మ ఏం ప్రశ్నలు రావి. దీనమ్మ రోజు పేపర్లో ఏదో ఒక న్యూస్ వచ్చేది, ఈరోజు ఏమొచ్చిందో చూద్దాం. ఆటో వెనక రాసిన కొటేషన్లు బాగా నచ్చి ఇంటర్ బాలిక ఆటో డ్రైవర్తో పరార్. ఒరే ఏం రాస్తొస్తున్నారు రా ఆటో వెనక, మాకే పడట్లేదు, కోడి గుడ్లు పెట్టినట్టు పడతానే ఉన్నాయి మీకు. చిచ్చి. పండక్కి ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి 50 రకాల వంటలతో భోజనం పెట్టిన అత్త మామ. ఒరే అది వాడు తిన్నీక లేకపోతే కుమారి అంటిలాపు కర్రీ పాయింట్ పెట్టినీక? మీరు మీ ఓవర్ యాక్షన్లు. సినిమా పాటల్ని రీమిక్స్ చేస్తున్న ప్రార్థనా మందిరాలు ఎలాంటి బాబ్బా? ఇదేంటిలా ఉంది? నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా. చిచి ఈ అమ్మాయి ఏం టార్చర్రా బాబు రోజు రోజుకి. దేశమంతటా ప్రారంభమైన రంజాన్ సంబరాలు, వేల సంఖ్యలో అమ్ముడవుతున్న హలీం డబ్బాలు. అమ్మని రంజాన్ వస్తుందా? ఈసారి ఏమన్నా ఒకరిని బకరా చేయాల్సిందే. మనోడికి చేద్దాం. हेलो బాషా బాయ్ కైసే ఆప్? मैं ठीक हूँ, आप कौन? ఒళ్ళు బలిసిందారా బాడకవు, నెంబర్ చూడు బే. నువ్వారా చెప్పురా ఏంటి? అదేరా రంజాన్ వస్తుందిగా, ఏమనుందా మరి? హలో 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 రే హలో ఈడు గోల ఊకే. హలో రే 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 హలో హలో రే. వీడెంత కట్ చేశాడు, మనోడికి చేద్దాం. ഉത്തപ്പം വേണോ പിന്നെ ബോണ്ട വേണോ హలో. అరే అర్జెంటుగా మన చౌరస్తా దగ్గరికి రా. అరే కుదరదురా, ఫుల్ బిజీలో ఉన్నా, బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అది కాదురా నా మాటను. అరే కష్టం రా మామ, అసలు బాడీ లేచే పొజిషన్లో కూడా లేదురా. హలీం నీకు తినాలని ఉందా లేదా? ఎక్కడ నువ్వు చెప్పు, 2 నిమిషాలు వస్తున్నావు. అది బయలుదేరు. A few moments later.
అరే పోయే దారిలో గొడ్డల షాప్ వస్తే ఆపురా. దేనికిరా? నిన్ను ముక్కలు ముక్కలు నరికేయడానికి. ఆ? ఎప్పుడైనా ఏ పైన సక్రమంగా చేసినవారా నువ్వు? మళ్ళీ నాకు ఇంత తెలుసు అంత తెలుసు అని ఏదో బిల్డప్. చూని అబ్బా. నాకేం తెలుసురా అయ్యా, బండి నైట్ బాగానే ఉందిరా, సడన్గా ఏమైందో మరి చూస్తున్నాగా, ఆగు. ఈ అమ్మ స్టార్ట్ అవుతులే ఇది. మన జాతకాలే ఎంత నైట్ బాగా దొబ్బి తాగి సైలెన్సర్లో పెట్టుంటావు, అందుకే ఇప్పుడు ఇలా అయింది. ఛీ, అది కాదు బావ, నా మాటినరా. చల్ మాట్లాడక. నీట్గా రెడీ అయ్యి మన కాకపడదాని పోతుంటే ఇలా అయింది. పోయేదని చేసి అప్ప బండ అప్పు. ఆగుబే చూస్తున్నా. నీ అమ్మ పబ్జి గేమ్లో కూడా ఎప్పుడు ఓడిపోలే కదరా. ఆ? సావ కొడుతుంది ఇది. ఛే. అరే బావ స్టార్ట్ అయిందిరా. అమ్మ దీన్నమ్మ. పోనీ 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 డైరెక్ట్ పోనీ, ఇంటి దగ్గర ఆపు. పోనీ పోనీ అసలు ఆపకు, నడు. అరే అరే చూసుకోరా చూసుకోరా, చిన్నగా రే బ్రేకేరా. అది ఎక్కడ ఉందిరా? రే 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 ముందే ఉంటుందిరా, చూసుకో. అబ్బా అబ్బా. అరే బావా, రే బావా. యారా పొద్దున్నే లేచి నీ ముఖం నువ్వే చూసుకున్నావు కదరా. నీకెలా తెలుసురా మావా? ఈ రేంజ్లో దారుణాలు జరుగుతుంటే ఎవరి ఫేస్ చూస్తుంటే ఆ మాత్రం గెస్ట్ చేయాలనే ఏంటి? లే ఇంకా చెప్పా, నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు. చెప్తే నేను కొట్టుకోవాలి. లేపండి, లేపు. ఇంతకీ వాడి ఇంట్లో ఉన్నాడంటావారా? అబ్బా ఉంటారులే, పదరా నువ్వు నడు. పద ఇక అన్నట్టు తొయ్. రే మామా, చిల్లర లేదు, పక్కింటికి వెళ్ళండి. సరే ఆంటీ రారా. ఎక్కడికి రా? ఆంటీ పక్కింటికి వెళ్ళరా మంది గారా. రే భాష, రే మామా. మీరెందుకు వచ్చారా? అదేంట్రా అలా అంటావు? ఏ రోజైనా నువ్వు లేకుండా ఏదైనా పనైనా చేసామారా మేము? చెప్పు. నువ్వంటే మాకు ప్రాణం మామ, నీకోసం ప్రాణం ఇస్తా. ఎవరిదిరా? ప్రస్తుతానికి వీడిది మామ, రేయ్ తర్వాత నేను నెమ్మదికి ఇస్తా. రే మధ్యలో నేనేం చేశారా? నువ్వు ఆగరా, ఇట్రా చెప్తా. అరే నీకు హలీం కావాలా వద్దా? కావాలి. మరి నేను చెప్పించి సైలెంట్గా ఉండు. సరే మామ నువ్వు రామా నాతో. అరే రే ఎక్కడికి రా ఆగురా. ఇట్రా నువ్వు. అరే మీ వాళ్ళకాలు చూస్తుంటే ఈసారి ఏదో పెద్ద పెంటే చేసేలా ఉన్నారా, వదలండ్రా నన్ను. అరే అరే ఆగురా, ముందు మేము చెప్పింది నువ్వు, తర్వాత నీ ఇష్టం. అదే మామ, మీ పండగ రంజాన్ వస్తుందిగా, కాబట్టి మా ఇద్దరికి చెరువుకు హలీం కొని చాలు, ఇంకేం అడగం. అంతే. ఏరా ఒళ్ళు బాగా బలిసిందా? పోయినసారి చేసిన పెంట సరిపోదా? లాస్ట్ టైం సంక్రాంతికి ఇచ్చిన చాలు, ఈసారి అలాంటివి ఏం కుదరవు కానీ వెళ్ళండి. అరే ఏదో ఒకసారి అలా అయిందని ప్రతిసారి ఎందుకు మామ అలా అనుకోవడం? కొడితే అవకాశం చితికిద్ది. ఏందిరా ఒకసారి? పోయినసారి హలీం తెస్తాను పైసలు తీసుకుని పోయి దున్నపోతుల మందాగి మా అయ్యకి ఫోన్ చేసి మీ కొడుకు ఓయో రూమ్లో ఆధార్ కార్డులు ప్యాకెట్లు మర్చిపోయాడు అని చెప్తే అది విని మా నాన్న వచ్చి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిండు. ఇంకోసారి హలీం కోసం ఉన్న పైసలు తీసుకుని పోయి ఐపీఎల్ బెట్టింగ్లో పెట్టారు, మొత్తం దెబ్బ పెట్టారు. ఎందుకు పెట్టారా అని అడిగితే డబ్బులు అయితే డబుల్ కమిటీ తెద్దాం అనుకున్నారండి. అది కాదు మామ, ఇంతకుముందంటే పైసలు మా చేతికిచ్చావు కాబట్టి అలా అయింది. ఈసారి పైసలు నీ దగ్గర పెట్టుకొని చెరువుకు హలీం కొని, కావాలంటే మందు పైసలు మేమే పెట్టుకుంటాం. ఇట్లారా. అరే అదేంట్రా, హలీం కంటే మందే రేట్ ఎక్కువ కదరా, మనకే పైసలు బొక్కరా. అరే వాడు మన బంగారు బాతురా, వాడినంత తేలిగ్గా వదిలేస్తానా? ముందు హలీం వాసనతో వసపరుచుకొని తర్వాత మందు చుక్కలతో అభిషేకం చేయిస్తా. వీళ్ళేదో ప్లాన్ వేసేటట్టున్నారు, అస్సలు చిక్కకూడదు. ఆహా ఏం బుర్రమామ అనేది. నీలో నాకు అరుంధతి పశుపతి కనిపిస్తున్నాడు రా. పొగిడేవా తిట్టావా? అది హెదా ముందు అది మా మ్యాటర్. సరేరా, మరి నాదో కండిషన్, మందుకు పైసలు మాత్రం మీరే పెట్టుకోవాలి. సరే మామ, నువ్వు ఎలా అంటే అలా. The next day. ఇదో బొక్క మళ్ళీ. హలో, నేను రావటం కొంచెం లేట్ అయింది, అందుకే హలీం పంపిస్తున్నా, తినేసి సిట్టింగ్ ప్లేస్ కాడికి వచ్చండి. సరే బా. హలీం మాత్రం అదిరిపోయింది. నువ్వేంట్రా అలా ఉన్నావు, ఏమైంది? నీ అబ్బా, మనం ఎక్స్ప్లెయిన్ అంటే మర్చిపోయావా? ఓ అదొకటి ఉంది కదా, మరి దాని పైసలు ఎలా రా? దీన్ని గీకితే తండుకుంటూ వచ్చేస్తాయి డబ్బులు. అమ్మని, దీన్ని ఎప్పుడు కొట్టేశావరా? ఇదే ఫ్రెండ్ గాడి ఏటీఎం ఎలా కొట్టేయాలో యూట్యూబ్లో వెళ్ళి వెతికా, అంతే. వరుస పెట్టి వచ్చే వీడియోలు, అందులో ఒకటి వాడేసా. సరే పాప, మరి పోయి డబ్బులు తీద్దాం. ఏంటి తీసేది, దీని పిన్ వద్దా? ఓ సంతేగా, ఒక్క నిమిషం.
అరే బావ మా ఇంటి దగ్గరికి వస్తున్నావుగా? ఆ, ఏం లేదు, నువ్వు ఏ ఇల్లు పుట్టావు చెప్పురా. ఇక్కడ గుళ్ళో నీ పేరు మీద అచ్చం చేస్తున్నా. 2001 మామ. ఓకే బావ. అదిరా పిన్ 2001 అంట. అలా ఎలా రా? అదే పిన్ ఏం పెట్టుకోవాలని అడిగినప్పుడు నువ్వు ఏర్లో పెడితే అది పెట్టేశారా అన్నారా, అంతే. అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాడు పిచ్చదవా. మరి ఇంకెందుకు లేటు పదా. కొద్దిగా నిమ్మలంగా తాగిసావనరా. అరే భాష, ఈరోజు నువ్వు తాగే పొజిషన్ కాదు కాబట్టి నిన్నేమనట్లే. నువ్వు సైలెంట్గా ఉండలేదనుకో, స్టఫ్ బదులు నిన్ను. అంత గిఫ్ట్ ఎందుకులే కానివ్వండి. అది రే న్యూస్ ఏ మాటగా మాటరా. ఎంతైనా లోకల్ సరుకు లోకల్ సరికేరా. తాగుతా అంటే జువ్వన ఎక్కేస్తుంది. అంతే అంతే. కానీ కొట్టు భాషగాడి పుణ్యమా అని మందు తాగుతున్నాం ఇవాళ. ఆ పుణ్యమా? అదేంట్రా మందుకు పైసలు మీరేగా తెచ్చుకుంది? అంటే నిన్ను గలవకపోతే ఇలా కలిసి తాగే వాళ్ళమా అని వాడు ఉద్దేశం, అంతే. అదే 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 అంతే, కరెక్ట్. ఎంతైనా మన పుట్టిరాజేష్ గారి గ్రేట్ రా. దేనికిరా అంత గొప్ప పని వాడేం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు రా. పెళ్లి చేసుకుంటే గ్రేటా? నువ్వు నీ బాట్ కబుర్లు. నీ తలకాయ్, వాడు పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదు, ఆ ఆంటీని. ఏంటా నువ్వన్నది నిజమేనా? అది కూడా మామూలు ఆంటీని కాదు, మన కాలేజ్ బయట సమోసాలు అమ్ముకునే ఆంటీని. ఊరిని పొట్టోడు గెట్టోడే సమోసా ఆంటీని లైన్ చేసి సమోసా షాప్కి ఓనర్ పోవడం అంటే మాటలా? వాడికి ఎక్కడో బీర్ బాటిల్ అంత మచ్చుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? రే న్యూస్, గోవా పోదామరా. గేమ్ ఆడటమే సరిగ్గా రాదు, మళ్ళీ గోవా పోతాడంట. గోవా సిగ్గుండాల కొద్దిగా అన్న. గేమ్ ఆడటం నాకెందుకు రాదురా. నేను మినిమం 10-20 కిలోలు చేస్తా తెలుసా. ఏందిరా 10-20 కిలోలు? అరే వీడి గేమ్ ఎట్లా ఆడతాడు చెప్పాలన్నా. ఇప్పుడు ఒకడు ఎనిమిది కానీ ఫుల్గా నాకౌట్ చేసి కింద పడేసిన అనుకో, ఇంకొక బుల్లెట్ వేస్తే ఆ కిల్లు మన దాంట్లోకి వచ్చింది. అన్న మూమెంట్లో వీడొచ్చి ఆ బుల్లెట్ వేసి ఆ కిల్లు వీడు దొప్పుకొని పోతాడు. అది వీడి గేమ్. ఏం తెలుసురా మరి నీకు, అది అంత కష్టం అనుకున్నావు? నీ అబ్బా. అరే భాష, నాకు డౌట్ రా, చెప్పు క్లారిఫై చేయి. చెప్పు. ఇప్పుడు లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు అయినప్పుడు 20 లీటర్ల క్యాను 10 రూపాయలు. ఎందుకు అంత పార్షియాలిటీ చెప్పు. అరే వీడేంట్రా నన్ను అడుగుతాడు? రూల్ నెంబర్ 1, ఎర్ర పువ్వులతో ఎప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. ఒకవేళ చేస్తే నీ టైం బొక్క. ఫర్ ఎగ్జాంపుల్, అరే మామ చేప గాల్లోకి ఎగిరి గద్దని మింగిందిరా అన్నాడు అనుకో, అవును మామ కరెక్ట్ చెప్పినా నేను కూడా చూసినా అనాలి. లేదంటే వాడు తెల్లారిందాక ఆర్గ్యూ చేస్తుంటాడు. ఎందుకంటే ఆడు ఎర్ర పువ్వు, ఆడు ఎండు. సో నెవర్ ఎవర్ ట్రై టు ఆర్గ్యూ విత్ ఎర్ర పువ్వు, అది వాడే. రే న్యూస్, ఎంతైనా ఈ నెర్రి పువ్వుని చేసి ఈ ఏటీఎం కార్డు దొబ్బేసి ఈ డబ్బులతోనే మంది ఇప్పించినావు చూడు, నువ్వు సూపర్. అరే 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 చెప్పకరా చెప్పకరా, వద్దురా వద్దురా. చెప్పొద్దా? ఓకే ఓకే. ఏందిరా నువ్వు అనేది? వాడు నీ ఏటీఎం కార్డు తీసుకొని నీ పైసలతోనే మంది ఇప్పించాడు, అది కూడా తెలుసుకోలేకపోయా పిచ్చదవా. అరే ఏందిరా అది? నా పైసలు తీసుకొని నాకే మస్క కొడతారా? నా బట్టలే. రే బావా లేరా? సమంత వదులు మళ్ళీనా? ఒరే సమంత కాదురా, లేరా మన బట్టలు ఎవరు లేరా? అరే రే చెప్పింది రా. బట్టలు ఎవరా ఎడిపోయిన అర్థం కావట్లేదురా. బట్టలు లోపల కూడా ఏం లేవురా. ఏరా నా ఏటీఎంలో పైసలు దబ్బి నా బ్యాంకుకే బొక్క పెడతారా? మీ బట్టలు వాచ్లు పర్సుల రూపంలో రికవరీ చేసేసా. ఆ చిరిగిన దుప్పటి తీసుకుని పోయి. అరే చదువు